హాయ్. ఈరోజు మన టాపిక్ ఎన్నికల బాండ్లు. అసలు ఎన్నికల బాండ్లు అంటే ఏంటి, అవి ఎందుకు వచ్చాయి, ఇది తెలుసుకోవాలంటే మనం కొంచెం ముందుకు వెళ్ళాలి. అదేంటంటే పొలిటికల్ పార్టీస్, రాజకీయ పార్టీలు వాటి మనుగడ సాగించుకోవడానికి ప్రజల దగ్గర నుంచి విరాళాలు తీసుకుంటూ ఉంటాయి. ప్రజల దగ్గర నుంచి, లేకపోతే వ్యక్తుల దగ్గర నుంచి, కంపెనీల దగ్గర నుంచి రకరకాల విరాళాలు. అయితే గతంలో ఒక రాజకీయ పార్టీకి ఎంత డొనేట్ చేయాలి అనే దాని మీద పరిమితి ఉంది. అంటే 20,000 రూపాయలు మాత్రమే క్యాష్ రూపాయలు డొనేట్ చేయడానికి అవకాశం ఉంది. 20,000కి మించి ఇవ్వడానికి లేదు. ఉదాహరణకి ఒక కంపెనీ ఒక రాజకీయ పార్టీకి ₹1,00,000 విరాళం ఇవ్వాలనుకుంది. కానీ క్యాష్ రూపాయన అయితే కనుక 20,000 మాత్రమే ఇవ్వగలదు. చెక్ రూపాయన ₹1,00,000 ఇవ్వగలదు. కానీ చెక్ రూపాయన ₹1,00,000 ఇస్తే అది మళ్ళీ అకౌంటెన్సీలోకి వస్తుంది. కాబట్టి కంపెనీ ఏం చేస్తుంది, ఒక ₹1,00,000 పట్టుకెళ్ళి ఒక 20,000 అఫీషియల్గాను, ఒక 80,000 అన్అఫీషియల్గాను పార్టీకి ఇస్తుంది. అంటే పార్టీల దగ్గర ఏమవుతుంది, ఈ వివిధ కంపెనీల నుంచి వచ్చిన బ్లాక్ మనీ అంతా కూడా పొలిటికల్ పార్టీస్ దగ్గర అక్యుములేట్ అయిపోతుంది. సో ఈ పొలిటికల్ పార్టీల్లో అక్యుములేట్ అయిపోతున్న బ్లాక్ మనీని అరికట్టడానికి ఎన్నికల బాండ్లు తీసుకొచ్చామని ప్రభుత్వం చెప్తుంది. ఎన్నికల బాండ్ల మీద ఏమాత్రం అవగాహన లేని వాళ్ళకి చాలా సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మన చేతిలో ఒక ₹100 నోటు ఉందనుకోండి, దీన్ని ఎక్కడికి వెళ్ళైనా మార్చుకోవచ్చు. అలాగే ₹1,000 నోటో లేదా ₹2,000 నోటో ప్రభుత్వం ఇచ్చిన నోటు ఉంటే మనం ఎవరితోనో మార్చుకోవచ్చు, దాంతో ఏమైనా కొనుక్కోవచ్చు. కానీ ఎన్నికల బాండ్లు ఏంటంటే, సపోజ్ ఒక కంపెనీ ₹1,00,00,000 ఇవ్వాలనుకుంది. ₹1,00,00,000 అనేది ఒక కరెన్సీ నోటు రూపంలో ఉండదు. సో ఈ ప్రభుత్వం ఏ పాలసీ తీసుకొచ్చిందంటే, ఎన్నికల బాండ్లు అనేది ఎస్బీఐ అనే బ్యాంకుని అమ్మమని చెప్పింది. ఎస్బీఐ ఏం చేసింది, ₹10,000 బాండు, ₹1,00,000 బాండు, ₹1,00,00,000 బాండు, ఇలా రకరకాల డినామినేషన్స్తో తన దగ్గర బాండ్స్ పెట్టుకుంది. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక కంపెనీ వచ్చింది. ఈ కంపెనీ వచ్చి నాకు ఇదిగో ₹1,00,00,000 బాండ్ ఇవ్వని చెప్పి ఎస్బీఐకి డబ్బులు ఇచ్చింది. ఎస్బీఐ డబ్బులు తీసుకొని అతని దగ్గర కేవైసీ నామ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసుకొని, కేవైసీ అంటే ఓకే జెన్యూన్ కస్టమర్, ఫ్రాడ్ కాదు, ఇలాగ కంపెనీ ఉంది, అవన్నీ నిర్ధారించుకున్న తర్వాతే ఆ బాండ్ వాళ్ళకి ఇచ్చింది. వాళ్ళు ఏం చేశారంటే, ఈ బాండ్ని తీసుకుని వెళ్ళి ఒక పొలిటికల్ పార్టీకి, ఏబీసీ ఏదో ఒక పొలిటికల్ పార్టీకి వాళ్ళకి ఇచ్చారు. ఈ ఎన్నికల బాండ్ చట్టం ఏం చెప్తుందంటే, ఏ పార్టీ అయితే ఆ బాండ్ తీసుకుంటుందో 15 రోజుల లోపల దాన్ని ఎన్కాష్ చేసుకోవాలి. 15 రోజుల లోపల చేసుకోవాలి. 15 రోజుల లోపల ఆ పార్టీ కనుక ఆ బాండ్ తాలూకు డబ్బులు తీసుకోకపోతే ఎస్బీఐ ఏం చేస్తుందంటే, బై డిఫాల్ట్ ఆ బాండ్ తాలూకు వాల్యూ డబ్బులన్నీ కూడా పిఎం రిలీఫ్ ఫండ్లో పెట్టేస్తుంది. సో ఇది ఎన్నికల బాండ్లో జరిగే ప్రక్రియ. సో ఇప్పటివరకు ఎన్నికల బాండ్లు అనేది స్కామ్ అని కూడా అన్నాం. ఎందుకంటే ఇక్కడవరకు జరిగిన ప్రక్రియ అంతా ఎక్సలెంట్. ఎందుకంటే పొలిటికల్ పార్టీకి మనీ అంతా వైట్లో వస్తుంది. పొలిటికల్ పార్టీస్ కూడా ఎన్నికల కమిషన్కి మొత్తం లెక్కలు వైట్లో అప్పచెప్తాయి, ఇదిగో మాకు ఎంత డబ్బులు వచ్చినాయి, మేము ఎన్నికలకి వెళ్తున్నామని. సో దీని పట్ల ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. కానీ దీని వెనక ఏం జరిగింది, ఎన్నికల బాండ్లు అనేవి నిస్సందేహంగా చాలా మంచి ఇంటెన్షన్తో స్టార్ట్ చేసినాయి. దీన్ని ఎవరూ సంశయించక్కర్లేదు. కాకపోతే ఏ విషయమైనా సరే ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ అయ్యి ఒక దారిలో వెళుతూ గమ్యాన్ని చేరాయి అనుకుందాం. మనం ఆ ఉద్దేశాన్ని, ఆ వెళ్ళే దారిని, ఆ చేరుకున్న గమ్యాన్ని ఇవి పూర్తిగా చూసినప్పుడు మాత్రమే మనకు వాస్తవం అర్థమవుతుంది. ఈ ఎన్నికల బాండ్ల ప్రక్రియలో ఆ ప్రయాణం ఎటు సాగింది, గమ్యం ఎక్కడికి చేరుకుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎన్నికల బాండ్ల కథ సజావుగా సాగుతున్న టైంలో ఏడీఆర్ అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అండ్ సిపిఎం ఈ రెండూ కలిసి అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుని అప్రోచ్ అయినాయి. ఎందుకు అప్రోచ్ అయినాయి? ప్రజాస్వామ్యంలో అత్యంత బ్యూటిఫుల్ ఆస్పెక్ట్, అందమైంది ఏంటంటే, పొలిటికల్ పార్టీ కానీ లేకపోతే పొలిటికల్ పార్టీలో వ్యక్తులు కానీ వాళ్ళు పోటీ చేస్తున్నప్పుడు ఎన్నికల కమిషన్ ఏమంటుందంటే, వాళ్ళ ఆస్తుల వివరాలు, వాళ్ళ కేసుల వివరాలు, వాళ్ళ పెళ్ళి, వాళ్ళ పిల్లలు, అన్ని వివరాలు అడుగుతుంది. అవన్నీ తీసుకొచ్చి ప్రజల ముందు పెడుతుంది. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం, ప్రభుత్వం చేసే ప్రతి విధానం తెలుసుకునే పూర్తి హక్కు ప్రజలకి ఉంది. ఏదో కొన్ని కేసెస్లో, అంటే డిఫెన్స్ వ్యవహారాల్లో కానీ లేకపోతే దేశ రక్షణకు సంబంధించిన వ్యవహారాల్లో కానీ పబ్లిక్ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ పబ్లిక్ కోసం చేసే ప్రతి పనిని కూడా పబ్లిక్ ముందు పెట్టాల్సిన బాధ్యత, నైతిక బాధ్యత, చట్టపరమైన బాధ్యత ప్రతి ప్రభుత్వానికి ఉంది. అయితే ఈ ఎన్నికల బాండ్లో అటువంటి అవకాశమే లేకుండా బిల్లును రూపొందించడం జరిగింది. ఏడీఆర్ అండ్ సిపిఎం పార్టీలు కోర్టుని అప్రోచ్ అయినప్పుడు
కోర్టులో చాలా పెద్ద డిబేట్స్ జరిగినాయి. అయితే అంతిమంగా కోర్టు అడిగిన కొన్ని ప్రశ్నలు ఏంటంటే, మొదటి ప్రశ్న, గోప్యత ఎందుకు? ఒక కంపెనీ కానీ ఒక వ్యక్తి కానీ డబ్బులు ఇస్తుంటే ఈయన ఇచ్చారు, ఈ పార్టీ తీసుకుంది అనే విషయాన్ని ప్రజల దగ్గర దాయాల్సిన అవసరం ఏంటి అని మొదటి అడిగింది. రెండోది అడిగిందంటే, ఇప్పుడు ఒకళ్ళు ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చారు బాండ్స్ రూపాయల్లో, అండ్ ప్రభుత్వానికి ఎస్బీఐ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం పెద్ద కష్టం కాదు, ఎందుకంటే ప్రభుత్వం అధికారం ఉంటుంది కాబట్టి. అంటే అపోనెంట్స్కి ఎవరైనా డబ్బులు ఇస్తే అది ప్రభుత్వం తెలుస్తుంది, కానీ అపోజిషన్ పార్టీస్కి ఎప్పటికీ తెలియదు, ప్రజలకి అసలు తెలియదు. ఈ రెండు అంశాలని కీలకంగా పరిగణించిన సుప్రీంకోర్టు అంతిమంగా ఏం తీర్పిచ్చిందంటే, ఎన్నికల బాండ్లు అనేవి రాజ్యాంగబద్ధం కాదు అని తేల్చి చెప్పింది. అలా చెప్తూనే ఏ ట్రాన్సాక్షన్ని ఆపలేదు. ఏం చెప్పిందంటే, దీంట్లో రాజ్యాంగబద్ధం కానిది ఏంటంటే గోప్యత. ఈ గోప్యత అనేది ఇక్కడ అవసరం లేదు అని చెప్పి ఎస్బీఐకి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఎవరెవరు మీ దగ్గర బాండ్లు కొన్నారో, ఎవరు డొనేట్ చేశారు, అవన్నీ కూడా ఎన్నికల కమిషన్కి సబ్మిట్ చేయమని చెప్పింది. ఎన్నికల కమిషన్ కూడా సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది, మీరు దాన్ని వెంటనే డిస్ప్లే చేయండి అని. ఎన్నికల బాండ్ల వివరాలు మొత్తం పబ్లిక్ డొమైన్లోకి వచ్చేసాయి. అవి మొత్తం చూస్తే మనం విస్తుపోతాం. మొత్తం ఎస్బీఐ ద్వారా ఎన్నికల బాండ్ల ద్వారా జారీ అయిన డబ్బులు 11,082 కోట్లు అయితే, దీంట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి 6,060 కోట్లు దక్కితే, కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి 1,421 కోట్లు మాత్రమే వచ్చాయి. అలాగే ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి 1,609 కోట్లు వచ్చాయి. సో ఈ ఎన్నికల బాండ్లు రకరకాల పార్టీలకి, అధికారంలో ఉన్న పార్టీలకి ఎలా ఉపయోగపడ్డాయో ఒకటి రెండు ఉదాహరణలు చెప్తాను. 2017లో హర్యానాలో డిఎల్ఎఫ్ కంపెనీ మీద కరప్షన్ ఛార్జెస్ అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ ఫైల్ చేసింది. 2023కి వచ్చేసరికి అదే పోలీస్ డిపార్ట్మెంట్ అవన్నీ ఆధారాలు లేవు అని చెప్పి కోర్టు చెప్పేసి కేసును డ్రాప్ చేసేసింది. ఈ లోపల జరిగింది ఏంటంటే, అక్కడ అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఎన్నికల బాండ్ల ద్వారా 170 కోట్లు వెళ్ళాయి. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చూద్దాం. ఫ్యూచర్ గేమింగ్ అనే కంపెనీ మొత్తం ఎన్నికల బాండ్లో అత్యధిక విరాళాలు ఇచ్చిన కంపెనీ ఈ కంపెనీయే. దీనికి 2022-23 వచ్చిన ప్రాఫిట్స్ 48 కోట్లు అయితే, ఇది డొనేట్ చేసింది మొత్తం 328 కోట్లు. ఒక్కసారి ఆలోచించండి, ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? ఇప్పుడు ఫ్యూచర్ గేమింగ్ కంపెనీకి కనీసం ఇంత లాభం వచ్చిందని చెప్పాం. ఇంకో కంపెనీ ఉంది, అది 5 కోట్లు లాస్లో ఉంది, అది పలు రాజకీయ పార్టీలకి 88 కోట్లు విరాళంగా ఇచ్చింది. లాసుల్లో ఉన్న కంపెనీ విరాళంగా ఇన్ని 100 కోట్లు ఎలా ఇస్తుంది? ఈ ఎన్నికల బాండ్లు రాకముందు ఏదన్నా కంపెనీ డొనేట్ చేయాలి అంటే కనుక 3 ఏళ్లలో తన నికర లాభంలో అత్యధికంగా 7% మాత్రమే డొనేట్ చేయగలదు. కానీ ఇప్పుడు దానికి లిమిట్ లేదు. ఆఖరికి లాసుల్లో ఉన్న కంపెనీ కూడా 100 కోట్లు పొలిటికల్ పార్టీస్ డొనేట్ చేసిందంటే ఈ సిస్టంలో ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయో మీరే అర్థం చేసుకోండి. ఇది మొత్తం ఎన్నికల బాండ్ల కథ. అయితే చీమ చిట్టుకుమన్న పెద్ద గోల చేసే మీడియాలో, అది రాష్ట్ర మీడియా కావచ్చు, జాతీయ మీడియా కావచ్చు, ఇంత పెద్ద స్కామ్ జరిగిన తర్వాత ఎక్కడా దేని మీద చర్చ లేదు. ఒకవేళ చర్చ ఉన్నా కానీ చాలా లిమిటెడ్గా 1 నిమిషం 2 నిమిషం హెడ్లైన్స్ రావడం, సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని చెప్పడం తప్పితే దీని మీద విస్తృతంగా చర్చ చేయాలి, కానీ ఎక్కడా జరగలేదు. సో మా వంతు బాధ్యతగా మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ వీడియో చేసాం.